మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. చదివినటువంటి వాక్య భాగంలో ఎవరైతే యేసు క్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకుంటాడో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, మరియు దేవుడు కూడా వాని యందు ఉన్నాడు అని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఇలా ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించేవారు అనేకులు లోక పాపములో కూడా మిగిలి ఉన్నవారు ఉన్నారు. పాప బంధకాలతో బంధింపబడిన వారు ఉన్నారు. అలా అన్నప్పుడు దేవుడు అతని యందు నిలిచి ఉన్నప్పుడు, లేదా అతడు దేవునిలో ఉన్నప్పుడు అతడు ఆ పాపములో ఎందుకు పడి ఉన్నాడు, అతడు ఆ సాతాను బంధకాల్లో ఎందుకని చిక్కుకొని ఉన్నాడు, లోక ఇచ్చలకు ఎందుకు మరలగొల్పబడుతూ ఉన్నాడు అనేటువంటి సందేహం మనకు వస్తుంది. అవును, వాక్యం ఎప్పుడు కూడా రెండంచులు కలిగినటువంటి ఖడ్గము. ఇక్కడ మనం గమనిస్తాం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు దేవుని కుమారులలో ఒక కుమారుడు అని కాదు గాని యేసు దేవుని ఏకైక కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, అద్వితీయ కుమారుడు అనే సంగతిని మనం గుర్తించాలని వాక్యం మనకు తేటగా తెలియజేస్తున్నది. ఈ విశ్వాసములో యేసు ప్రభు తన మహిమను విడిచి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు అని దేవుని మీద పరిణితి చెందినటువంటి విశ్వాసమును పురుకొల్పునట్లుగా ఈ వాక్యం మనకు అర్థం పడుతుంది. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, యేసు దేవుని కుమారులలో ఒకడు, లేదా దేవుళ్ళలో ఒకడు, లేదా వేల్పులలో ఒకడు అని కాదు గాని యేసు ఏకైక దేవుని కుమారుడు. ఆయన సత్యవంతుడు, పరలోక రాజ్యమునకు ఆయనే మార్గమును సత్యము జీవమునై ఉన్నాడని గుర్తించినప్పుడు మాత్రమే దేవుడు మనలో నిలిచి ఉంటాడు, మరియు మనము ఆయన యందు ఉంటాము. ఈ వచనములో ఉన్నటువంటి భావాన్ని గుర్తెరగక యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటే సరిపోతుందని మేము ఒప్పుకున్నాము, దేవుని రాజ్యానికి వారసులము, ఆయన మాలో ఉన్నాడు, మేము ఆయనలో ఉన్నాము, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాము, మేము భక్తిలో ఉన్నాము అని అనుకున్నట్లయితే అపవాది సులువుగా తన తంత్రములతో పడవేసి నరకానికి తీసుకెళ్తాడు అన్న సంగతి వాస్తవం. మరియు మరొక విషయాన్ని మనం గమనిస్తాం. 16వ వచనంలో, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఇక్కడ మరొక స్పష్టమైన వివరణ పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించి ఉంచారు. ఎవని యందు దేవుడు ఉంటాడు, ఎవనిలో దేవుడు ఉంటాడు, ఎవడు దేవునిలో ఉంటాడు అనేటువంటి విషయానికి మరొక అర్థాన్ని, మరొక సత్యవాక్యమును ఇక్కడ మనకు బోధిస్తున్నారు. ఇది చూసినట్లయితే ఎవరైతే ప్రేమ యందు నిలిచి ఉంటాడో వాడే దేవుని యందు ఉన్నవాడు, వాని యందు దేవుడు నిలిచి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన యందు ఉన్నాము అని చెప్పుకున్నప్పుడు, లేదా ఆయన మాలో ఉన్నాడు అని చెప్పుకున్నప్పుడు నిశ్చయముగా వారిలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేని వారి దగ్గర దేవుడు ఉండడు. ప్రేమ లేని చోట ఆయన ఆత్మక్రియ ఉండదు. ప్రేమ లేని చోట దేవుడు నాలో ఉన్నాడు అని ఒకవేళ చెప్పుకుంటే అది పూర్తిగా అబద్ధము, వేషధారణ, మోసపుచ్చు క్రియగా ఉంటుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మందిరానికి వెళ్తున్నాము, క్రీస్తుని ఎరిగి ఉన్నాము, ఆరాధన చేస్తూ ఉన్నాము, బైబిల్ని చేతపట్టి ఉన్నాము, ప్రార్థన కూడా చేయించుకుంటూ ఉన్నాము, ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. కానీ ఆయన దేవుని కుమారుడై ఉన్నాడన్న సంగతి మనం విశ్వసించాలి. దాని అర్థం ఆయన మన కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన మన కొరకు శ్రమలను, హింసలను అనుభవించాడు, మరణమును అనుభవించాడు, సిలువకెక్కాడు, మరణించి మరణపు ములును విరిచి పునరుద్ధానుడయ్యాడు అన్నటువంటి వాక్యము ఈ లేఖనమును మనకు అర్థమవుతుంది. ఆ మాటను మనం విశ్వసించినప్పుడు మాత్రమే దేవుడు మనలో ఉంటాడు. రెండవదిగా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని చోట ఆయన ఉండడు. ఆయన ప్రేమ స్వరూపి కనుక ఆయన యందు ఉన్నానని చెప్పుకునే ప్రతి వానిలో దేవుని ప్రేమ నిశ్చయంగా కనబడవలసినదే. దేవుని ప్రేమ వారిలో నిశ్చయంగా ఉండవలసినదే. ఒకవేళ ప్రేమ లేకపోతే వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. వాని యందు దేవుడు నిలిచి ఉండడు. వానిలో దేవుని ఆత్మక్రియ జరగదు. ఈ అంత్య దినాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రేమ లేనటువంటి ప్రక్రియలు, ప్రేమ లేనటువంటి సహవాసాలు, ప్రేమ లేనటువంటి దాతృత్వాలు, ప్రేమ లేనటువంటి ఆరాధనలు, ప్రేమ లేనటువంటి ప్రార్థన గుంపులు, ప్రేమ లేనటువంటి ప్రార్థన కూడికలు,
ప్రేమ లేనటువంటి స్వార్థ సభలు, ప్రేమ లేనటువంటి సంఘాలు అనేకం మనకు కనబడుతూ ఉంటాయి. పైకి భక్తిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ వారిలో దేవుడు ఉన్నాడా లేదా అన్న సంగతిని మనం గుర్తించాలి అంటే ఒకే ఒక్క మార్గం, ప్రేమ. వాడు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచాడా, యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచాడా, నిజంగా దేవుని యొక్క సత్య సాక్షేనా అని మనం గుర్తించాలంటే కేవలం ఒకే ఒక్క మార్గం, దేవుని ప్రేమ వానిలో ఉన్నదా లేదా అనే సంగతిని మనం గుర్తించినట్లయితే దానిని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. అది స్త్రీ అయినా పురుషుడైనా, అది సహవాసమైనా, విశ్వాస జీవితమైనా, సేవా జీవితమైనా, సంఘమైనా, ఇక ఏ ఇతరత్ర రంగాలైనా వారు క్రీస్తుని ఎరిగి ఉన్నాము అని అన్నప్పుడు నిశ్చయంగా వారు దేవుని ప్రేమను కలిగి ఉండవలసినదే. ప్రేమ లేని వాడు దేవుని సొత్తు కానే కాదు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ప్రేమను కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము. మనం ప్రతి వారిని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. దేవునిని పూర్ణ హృదయముతో ప్రేమించాలి మరియు మనతో ఉన్న వారిని మనం ప్రేమించాలి. వాక్యం సెలవిస్తుంది, తన స్నేహితుడి కొరకు లేదా తన సహోదరుడి కొరకు, తనకు నచ్చిన వారి కొరకు తన ప్రాణం పెట్టుట కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఎవరు లేనే లేడు. ప్రాణం పెట్టేంత ప్రేమ కలిగి ఉన్నవాడే నిజమైన ప్రేమికుడు. ప్రాణం కాపాడుకున్నట్టుకు ఇతరుల ప్రాణం తీసేవాడు ప్రేమ కలిగిన వాడు కాదు. వాడు దుష్ట సంబంధి, అపవాది అనుచరుడు అని మనం గుర్తించగలుగుతాం. వాక్యం అంతా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఒక చిన్న పదముతో నిగూఢమై ఉన్నది. అది ప్రేమ అని పౌలు గలతీయుల పత్రికలో వివరిస్తాడు. అవును, ప్రేమ అనేటువంటి మాటతోనే ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంతా నిండి ఉన్నది. ప్రేమ లేనివాడు దేవుని రాజ్యానికి వారసుడు కానేరడు. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి ఉన్నాడు కనుకనే ఆయనను ఆరాధించు వారందరూ, ఆయనను అనుసరించు వారందరూ, ఆయన నామంలో ప్రార్థిస్తున్న వారందరూ ప్రేమ కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. ప్రేమ లేని చోట ఐక్యత ఉండదు, ప్రేమ లేని చోట సమాధానం ఉండదు, ప్రేమ లేని చోట సంతోషం ఉండదు, ప్రేమ లేని చోట అసలు దేవుడే ఉండడు. కనుక సమస్త ఆశీర్వాదము, దీవెన, క్షేమస్థితి కూడా ప్రేమలోనే దాగి ఉన్నది అన్న సంగతి మనం గుర్తించి ప్రేమ కలిగి ఉండటకు మనం ప్రయాసపడాలని వాక్యం మొదటగా మనకు సెలవిస్తుండగా మనము ప్రేమ కలిగి ఉందాం. ఇంకా వాక్యం సెలవిస్తుంది, నేను దేవుని ఎరిగి ఉన్నాను, ఆయన నామంలో నేను ఎప్పుడో రక్షణ తీసుకుని ఉన్నాను, బాప్తిసం పొందుకుని ఉన్నాను, మారు మనసును పొందుకుని ఉన్నాను, పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నాను అని అనుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషించినట్లయితే వాడు ఇంకను చీకట్లోనే ఉన్నాడు. వాడింకను దేవుని నిజమైన వెలుగును పొందుకునలేదు. వాడింకను వెలుగు అంటే ఏంటో కూడా తెలియని వాడిగా ఉన్నాడు అని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. కనుక మనం ప్రతి వారిని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ప్రేమ లేని వారు గుడ్డివారై ఉన్నారు, మరియు వారి ద్వారా నడిపించబడుతున్న వారు సైతం గుడ్డివారై ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాము. దేవుని సత్య సేవకుడు, సత్య నాయకుడు, దేవుని అభిషక్తుడు ప్రేమ కలిగి ఉంటారు. తన గురిని కొరకు ప్రాణం పెట్టేటువంటి ప్రేమ కలిగి ఉంటారు. ఒకవేళ అట్టి స్థితి లేని ఎడల వారు గుడ్డి కాపరులై ఉన్నారు మరియు గుడ్డి నడవడికతో అపవాదిని అనుసరిస్తున్నారు అన్న సంగతి వాస్తవం. ప్రభు అందుకే అంటారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అని తన ప్రాణం మన కొరకు అర్పించాడు. మనము సైతం దేవుని అనుసరిస్తున్నప్పుడు మనతో ఉన్న వారిని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యను ప్రేమించాలి, తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించాలి, బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించాలి, సంఘ కాపరి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను ప్రేమించాలి, విశ్వాసు సంఘ కాపరిని ప్రేమించాలి, ఒక సంఘస్థులు మరొక సంఘమును ప్రేమించాలి, మరొక సంఘస్థులు ఇతర సహవాసాలను ప్రేమించాలి. విశ్వాసుల మధ్య ప్రేమ ఉండాలి, సేవకుల మధ్య ప్రేమ ఉండాలి, దేశాల మధ్య ప్రేమ ఉండాలి, జాతుల మధ్య ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ ఉన్నప్పుడే దేవుని యందు మనం ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రేమ ఉన్నప్పుడే మనం వెలిగించబడి ఉన్నాము, నిజమైన వెలుగు మనలో ఉన్నది అని వాక్యం తటగా సెలవిస్తుండగా ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడదాం. ప్రతి వారితో ప్రేమ కలిగి ఉందాం. ప్రతి వారిని క్షమిస్తూ సహిస్తూ ప్రేమతోనే మనం ఈ ఆత్మీయతలో ముందుకు సాగుదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. నిజమైన దేవుని స్వాస్యంగా తీర్చిదిద్దబడదాం. ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేర్చబడదాం. ఈ దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో మీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపికరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, నీవు ప్రేమ స్వరూపిగా మాకు ప్రత్యక్షమై ప్రేమేందు నిలిచి ఉండాలని, నిన్ను అంగీకరించి నీవే నిజమైన దేవుడు అని గుర్తించాలని మీరు సెలవించిన నీ అమూల్యమైన వాక్కుని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారు ఇక మీద ప్రేమ కలిగి ఉంటకు, ఆ ప్రేమ కొరకు ప్రయాసపడటకు, ఆ ప్రేమ కొరకు ప్రాణాన్ని అర్పించుటకు, నిజమైన నీ ప్రేమ స్వరూపాన్ని ఈ లోకమును చూపించుటకు సహాయం అనుగ్రహించి వెలిగించమని, వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమ స్వరూపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.